half-kilometer walk into this. Soup బాగానే ఉంది. ఇదేదో పెద్ద చేసాము. ఇట్ వాస్ గుడ్. నాట్ హలో అందరికీ. సో ఈ వీడియోలో మనం సెకండ్ హ్యాండ్ మొబైల్స్, ఐఫోన్స్, ఐప్యాడ్స్ అండ్ ల్యాప్టాప్స్ సంబంధించిన అన్ని ప్రైజెస్ని ఒక్కసారి వెళ్ళి చూద్దాం ఎంబీకే సెంటర్లో ఎలా ఉన్నాయో. ఫుల్ వీడియో చూడండి. సో మీకు అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా తెలిసిపోతాయి. ఎందుకంటే మీకు ఇక్కడ దొరికినట్టుగా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ తక్కువ రేట్లో నాకు తెలిసి అయితే ఎక్కడ దొరకవు. బట్ ఒకసారి అయితే ఈ వీడియో ఫుల్గా చూసి మీరు ఏమనుకుంటున్నారో మన వీడియో కమెంట్స్లో యాడ్ చేయండి. ఇక ఎంబీకే మాల్లో చూసుకుంటే మనకి ఏ ఫ్లోర్లో ఏముందో ఇక్కడ కనబడిపోతుంటుంది. సో మనకి మెయిన్గా వచ్చేసి వెళ్ళాల్సింది 4th ఫ్లోర్. ఈ 4th ఫ్లోర్లో మొబైల్ అండ్ ఐటీ అండ్ కెమెరా యాక్సెసరీస్ అని ఉంది కదా. సో దాంట్లో మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దొరికిపోతాయి. ఒక్కసారి అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. మనం వచ్చాం 4th ఫ్లోర్కి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడెక్కడో మొదలయ్యి అక్కడ ఎక్కడికో లాస్ట్ వరకు ఉంది. ఇదేదో మన ట్రైన్ లాగా ఉంది. బట్ లిటరలీ చూస్తే ఒక ½ కిలోమీటర్ ఒకవైపు, ఇంకో వైపు ఇంకో ½ కిలోమీటర్. సో ఓవరాల్గా ఒక 1 కిలోమీటర్ వరకు కూడా కంప్లీట్ ఈ మొబైల్ అండ్ యాక్సెసరీస్ రిలేటెడ్ షాప్స్ ఉన్నాయి. సో చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎక్కడైతే బెస్ట్ ప్రైస్ వస్తుందో ఒక 10 షాపులలో తిరిగి ఎక్కడైతే మంచి మొబైల్ విత్ బెస్ట్ కన్ఫిగరేషన్ అండ్ మంచి బ్యాటరీ పర్సంటేజ్ అన్నీ చూసి దానికి తగ్గట్టుగా మీకు ఎక్కడైతే తక్కువ ప్రైస్లో వస్తుందో అక్కడ డైరెక్ట్గా కూడా తీసుకోకుండా ఫస్ట్ నెగోషియేట్ చేసి బార్గెన్ చేయండి. ఎంత వీలైతే అంత బార్గెన్ చేసేసి తగ్గించుకోండి. అండ్ మీకు దాన్ని బట్టి ఒక బెస్ట్ ప్రైస్ అనేది మీకు ఇక్కడ మాత్రం పక్కా వస్తుంది. ఇక్కడ సేల్స్ మాత్రమే కాదు, రిపేర్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఏదైనా ఎగ్జిస్టింగ్ ఐఫోన్ కానీ అదర్ మోడల్స్ కానీ ఏదైనా రిపేర్ ఉంటే కూడా మీరు దగ్గరుండి మాత్రం చేయించుకోండి. అండ్ అవుతుంది. ఇక్కడ కొంచెం తక్కువలోనే మీకు కావాల్సిన ఐటమ్స్ అయితే దొరికిపోతాయి. అండ్ ఇక్కడ కెమెరాకి సంబంధించినటువంటి గింబల్స్, ట్రైపాడ్స్ అండ్ అదర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. So for the second hand you have the shop starting from there to till that corner. Almost ఒక ½ కిలోమీటర్ డిస్టెన్స్ మొత్తం కూడా మీకోసం సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఉంది ఇక్కడ. And along with the second hand mobiles we also have some accessories market here. So for the phone accessories you can get from this location. It was very చాలా accessories ఉన్నాయి. So we can see the DJ drones as well. ఇక్కడ డైరెక్ట్గా మనం మొబైల్ ప్రైజెస్ చెక్ చేద్దాము. సో మీకు ఇక్కడ కనబడే ప్రైస్ ఏదైనా ఉంటే దాన్ని మీరు 2.5తో మల్టిప్లై చేయండి. సో మీకు INR వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్తో మీరు కంపేర్ చేయండి ఎక్కడైతే మీకు తక్కువ అమౌంట్లో మీకు దొరికిపోతుందో అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక iPhone 13 Pro Max ఉంది విచ్ ఈస్ 25,900 అని ఉంది కదా. సో మనకి అది ఎంత ఒక మేబీ 60,000 వరకు ఎలా అవుతుంది. iPhone 15 Pro వచ్చేసి 33,900. సో ఇక్కడ ఏంటంటే మనం బార్గెనింగ్ అనేది మెయిన్ అండి. సో ఇక్కడ కనిపించిన ప్రైస్ ఏది కూడా మీరు అది ఫైనల్ అనుకోవద్దు. సో అరౌండ్ 20 to 30% అయితే మీకు పక్కాగా డిస్కౌంట్ ఇస్తారు మీరు బార్గెన్ చేయగలిగితే. సో దట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్, బార్గెనింగ్ స్కిల్. ఇక నేను ఇండివిజువల్ ప్రైజెస్ ఏం చెప్పలేను. సో మీరు ఇక్కడ కనబడే ప్రైస్ని జస్ట్ ఒకసారి మీ అంతటా మీరే చెక్ చేసుకొని మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో దాన్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మీకు ఆ డీటెయిల్స్ అనేది తెలిసిపోతాయి మన INRలో ఎంత అవుతుంది అనేది. అండ్ ఇక్కడ మనకి ఐప్యాడ్స్ కూడా ఉన్నాయి. ఐప్యాడ్ ప్రైసెస్ కూడా ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఒక iPhone 15 Pro Max ప్రైస్ అడిగాను. సో వాళ్ళు 38,500 అని చెప్పారు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే చెప్పాను కదండి, నెగోషియేషన్ అనేది అండ్ మీ బార్గెనింగ్ స్కిల్స్ అనేది చూపించాలని. సో 38 నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే 32,000 వరకు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ ఇంకా బార్గెన్ చేయగలిగితే మనం 30,000 బాట్స్ వరకే మనకి అది వచ్చేస్తుంది. ఐఫోన్ కొత్త మోడల్ అండి. సో iPhone 17 ఇక్కడ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో కొత్త మోడల్ ఒకసారి చెక్ చేయండి. ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఇది వచ్చేసి ఐఫోన్ది ఏదో లోగో వేసేసుకొని వేరే ఏదో మోడల్ పెట్టారు. బట్ బుజ్జిగా చిన్నగా భలే ఉంది. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కమెంట్లో పెట్టండి.
ఏ దేశమేగినా ఎందుకు అలిడినా చెయ్యరా బార్గెనింగ్ నా సహోదరుడా. ప్రైస్ తగ్గించమని అడగడంలో తప్పు లేదండి. వాళ్ళకి వర్కౌట్ అయితే ఇస్తారు, అవ్వకపోతే ఇవ్వరు. మనకు వర్కౌట్ అయితే కొంటాం, లేకపోతే కొనం, అంతే కదా. అడిగితే పోయేదేముంది. ఒకవేళ అడిగితే మనకు కొంచెం ప్రైస్ తగ్గొచ్చు, అడగకపోతే వాళ్ళు పెట్టినంత మనం ఇచ్చేసుకొని సమర్పించుకొని వచ్చేయాల్సిందే. ఇంకొద్దిగా పైకి నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేస్తే మనకి ఇక్కడ క్లోతింగ్ అవైలబుల్గా ఉంది. బట్ ఇక్కడ కన్నా నన్ను అడిగితే ప్రతునం మార్కెట్, చటుచక్ మార్కెట్ అనేది చాలా చీప్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో మనకు వస్తుంది. సో ఆ మార్కెట్ షాపింగ్ రిలేటెడ్ వీడియో వచ్చేసి మీకు ఇక్కడ ఐ బటన్లో అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో ఈ వీడియో తర్వాత మేబీ మీరు అదే ఎక్స్ప్లోర్ చేయండి. సో వీ కెన్ సీ తర్వాత మనం 5th ఫ్లోర్ నుంచి మెల్లగా 6th ఫ్లోర్ వచ్చాం. 6th ఫ్లోర్ కూడా ఆల్మోస్ట్ ఇంకా మనకి రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్ మెయిన్. సో ఇక్కడ రెస్టారెంట్స్లో అన్ని రకాల వెరైటీస్ మనకి దొరికిపోతున్నాయి. అండ్ కొన్నిట్లో బఫే ఉన్నాయి అండ్ విచ్ ఇస్ అరౌండ్ 1200 బాట్స్, 1000 బాట్స్ వరకు ఉన్నాయి. కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ అని అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు ఎవరైనా ట్రై చేయాలంటే బఫే ట్రై చేయొచ్చు. అదర్వైజ్ నో, యూ హ్యావ్ ద డైనిన్ అలా కట్టే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కనుక మీరు ఏదైనా ఆర్డర్ మీద వెళ్ళి చేసుకోవచ్చు కూడా. బట్ ఫుడ్ కోర్ట్లో మీకు ఇంకా చాలా తక్కువ ప్రైస్కే, రీజనబుల్ ప్రైస్కే మనకి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. సో ఫుడ్ కోర్ట్ వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఫుడ్ కోర్ట్లో ఇలా ఎంటర్ అవ్వగానే ఏంట్రా ఇక్కడ అందరు లైన్లో ఉన్నారు అనుకున్నాము. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మీ ఫుడ్ కార్డ్ని తీసుకోవాలి. సో ఈ ఫుడ్ కార్డ్ని తీసుకొని ఆ కౌంటర్కి వెళ్ళి ఎక్కడైతే మనం ఐటమ్ ఏదైతే ఆర్డర్ చేస్తామో ఆ అమౌంట్ అనేది అక్కడ పే చేయాల్సి ఉంటుంది ఈ కార్డ్ ద్వారా. సో మీరు సఫిషియెంట్గా అమౌంట్ అనేది ఆ కార్డులో జస్ట్ ఫిల్ చేసుకోండి. మీకు అప్రాక్సిమేట్లీ ఎంత బడ్జెట్లో మీరు మీ లంచ్ ఆర్ డిన్నర్ ఫినిష్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఐటమ్స్ ఫస్ట్ చూస్ చేసుకొని ఆ ఐటమ్స్ తగ్గట్టు ఆ కార్డ్ని ఫిల్ చేసుకోండి అండ్ వెళ్ళి అక్కడ పేమెంట్ చేసేయండి ఈ కార్డ్తో. ఇక్కడ మాత్రం నాన్ వెజ్ ఆప్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వెజ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా మీకు కావాల్సిన ఐటమ్స్ చూసుకొని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నాన్ వెజిటేరియన్స్కి అయితే మీకు అన్ని రకాల మీట్ ఉంటుంది. బట్ మనం తినే మీట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మిక్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసి డిఫరెంట్ వెరైటీస్. సో దాంట్లో మీరు కొన్ని తినొచ్చు, కొన్ని తినకపోవచ్చు. మీకు తగ్గట్టుగా ఏ నాన్ వెజ్ ఐటమ్ మీరు తింటారో దాన్ని పక్కాగా ఫస్ట్ ఆ షాప్ నేమ్లో ఏమేమి మెన్షన్ చేస్తున్నారో చూసి దాని తర్వాత ఇక్కడ బై చేయండి. టేస్ట్ విషయానికి వస్తే బాగానే ఉంటుంది. మనకి చికెన్ ఐటమ్స్ నేనైతే ట్రై చేశాను. సో టేస్ట్ అయితే మనకి తగ్గట్టుగానే ఉంటుంది. స్పైసీ అవన్నీ కావాలంటే కూడా మనకి యాడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే వాళ్ళు ఉంది. ఆప్షన్ అయితే మనకి స్పైసీ వాళ్ళు కూడా బాగానే తింటారు కనుక నో ప్రాబ్లం. కొన్ని కోంబో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఆ కోంబో ఆప్షన్స్కి కూడా మీరు వెళ్ళిపోయి హ్యాపీగా తినొచ్చు. ఇక్కడ ఇదంట బిర్యానీ అంట. మరి వాళ్ళు అన్నారు ఇంకా తప్పదు, అది నమ్మాలి. అలా ఎల్లో రైస్ని తీసుకొని వచ్చి దాంట్లోనే ఒక చికెన్ పీస్ని యాడ్ చేసి మనకి ఇచ్చేస్తారు. ఆ గ్రేవీతో పాటు కలిపేసి ఉంటుంది. అది వచ్చేసి మనం బిర్యానీ అంటే నమ్మేయాలి. హైదరాబాద్ నుంచి వచ్చి కూడా చికెన్ బిర్యానీ ఇదంటే తీసుకోవాల్సిందే. ఎందుకంటే అంతకన్నా బెస్ట్ ఏమి వాళ్ళు చేయలేరు కనుక. అందుకే హైదరాబాదీ బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ, ఎక్కడ దొరకదలా. ఇక్కడ కోడి కాళ్ళను కూడా తినేస్తారు. సో మనం ఓన్లీ లెగ్ పీస్ వరకే వదిలేస్తాం, కానీ కింద బాటమ్ అవన్నీ కూడా వాళ్ళు తినేస్తూ ఉంటారు. బట్ ఓకే, మనం తినేవి మాత్రం మనం ఆర్డర్ చేసుకుంటాం అండ్ దాన్ని బట్టే మనం ప్లాన్ చేసుకుంటాం. చాలా పెద్ద ప్లేస్ ఇది. డిజైన్ బాగుంది, కుమ్మేశారు. కానీ ఇది సో మనం ఇదంతా తిరిగి బాగా అలసిపోయాము. సో ఇక్కడ తాగడానికి డ్రింక్స్ కూడా ఫుడ్ కోర్ట్లోనే మనకు ఒకవైపు ఇలా మిల్క్ షేక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ప్రైజెస్ కూడా మీరు చెక్ చేయండి.
మనకి మంచిగా నీట్గా కట్ చేసిన ఫ్రూట్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. సో ఫుడ్ కోర్ట్లో అన్నీ ఉన్నాయి ఆప్షన్స్ అయితే మనకి. చివరికి మన చికెన్ చీకులు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో అవి కూడా తక్కువ ప్రైసే, అరౌండ్ 14 బాట్స్ 15 బాట్స్ అలా ఉన్నాయి. బట్ యా, అంటే మనకి బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం మంచిగా క్వాలిటీ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది. 45 బాట్స్ ఏదో ఉంది ఇక్కడ, 55 బాట్స్ రైస్ విత్ ఏదో సాస్. సో ఒక రైస్ విత్ చికెన్, ఫ్రైడ్ చికెన్ వచ్చేసి అరౌండ్ 65 బాట్, 60 బాట్, 70 బాట్స్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఏదైతే పిచ్చెకి ఇచ్చాడు డిజైన్ భలే ఉంది. ఇవన్నీ మిక్స్ ఉంది, చూసుకోవాలి. పింక్ కలర్ గుడ్లు ఉన్నాయి. రా డీలర్, సో ఫ్రైడ్ ముసల్ అండ్ ఫ్రైడ్ సీ ఫుడ్ ఇన్ హాట్ ప్యాన్. ఆయిస్టర్ కూడా ఉంది. దిస్ ఇస్ సంథింగ్ క్రేజీ అసలు. మనం సీ ఫుడ్ గురించి చూస్తే ఈ స్టాల్కి వచ్చేయచ్చు. దిస్ ఇస్ మచ్ బెటర్. సో ఇక్కడంతా కబాబ్స్తో పాటు ప్లేటర్స్ కూడా ఉన్నాయి. బీఫ్ కబాబ్, చికెన్ కబాబ్, బీఫ్ కబాబ్ ప్లాటర్, చికెన్ కబాబ్ ప్లాటర్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. We just given the card to her and she was preparing the meal, and they will now put this entry here and it will be paid to them. మన చికెన్ ఇంకా కట్ చేసి దాన్ని ముక్కలుగా చేసేసి కొట్టేసి ఇస్తారు. మన చికెన్ కీమా లాగా అన్నమాట. అలా కుప్పలు పెట్టేశారు, ఇది సూప్ ఇచ్చారు అండ్ లైక్ దట్. సో ఇది వచ్చేసి మన 60 బాత్ మీల్. ది గివెన్ సూప్, డిఫరెంట్ కెచప్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ నౌ. సూప్ బాగానే ఉంది, ఇదేదో కొత్తిమీర సూప్ లాగా ఉంది కానీ బట్ టేస్ట్ వాజ్ వెరీ గుడ్. ఫుల్గా ఫినిష్ అయితే చేసాము, ఇట్ వాజ్ గుడ్. మన లంచ్ అయితే ఫినిష్ చేసాము. ఇక్కడ మిస్టర్ డూ ఇట్ యువర్ సెల్ఫ్లో, అంటే ఇది కైండ్ ఆఫ్ సూపర్ మార్కెట్ లాగా అనమాట. అండ్ ఆల్వేస్ ఆన్ లో ప్రైజెస్ అని ఉంది. ఒకసారి వెళ్ళి చూశాను, రియల్గానే నిజంగా ఇక్కడ ఎవరైతే ఇక్కడ లోకల్గా ఉంటారో వాళ్ళకి ఇక్కడ మాత్రం తక్కువ ప్రైస్లోనే దొరికిపోతాయి అన్ని ఐటమ్స్ కూడా. ఒకసారి మన కమెంట్లో యానిమే క్యారెక్టర్స్ ఎవరు అనేది ఒకసారి పోస్ట్ చేయండి మీకు తెలిస్తే, ఎందుకంటే మీ కిడ్స్కి మాత్రం పక్కా తెలిసి ఉంటుంది. బట్ ఐఎమ్ డౌటింగ్ దట్ వెదర్ యూ గైస్ నో దట్ క్యారెక్టర్స్ ఆర్ నాట్. బ్యాంకాక్లో ఆ థాయిలాండ్లో మోస్ట్ ఆఫ్ ద మాల్స్లో మనమే డైరెక్ట్గా టికెట్ అనేది అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. సో కౌంటర్ లాగా కాకుండా ఇలా డిస్ప్లేస్ మనకి ఉంటాయి. సో అక్కడికే వెళ్ళేసి యూ హ్యావ్ టు సెలెక్ట్ విచ్ మూవీ అనేది సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మీ సీట్ సెలెక్ట్ చేసుకోవడం, దాని తర్వాత పేమెంట్ చేయడం అండ్ వీఆర్ డన్. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అక్కడ మెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు సపోర్ట్కి. సో వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సో దట్ యూ కెన్ ఈజీలీ బుక్ యువర్ టికెట్ ఫర్ ద మూవీ.
ఇక మనం ఇక్కడ నుంచి కిందికి వెళ్తున్నాం. సో ఎందుకంటే ఎంబీకే మాల్ కింద కూడా మనకి స్ట్రీట్ మార్కెటింగ్ అనేది ఉంది. సో ఆ స్ట్రీట్ షాపింగ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఫుడ్ స్టాల్స్లో ఎలా ఉన్నాయి ప్రైజెస్ అనేది ఒకసారి ఈ వీడియోలో చూడండి. ఇక్కడ ఎంబీకే బయట కూడా స్ట్రీట్ షాపింగ్లో నేను ఫైండ్ అవుట్ చేసిన ప్రైసెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. సో అక్కడ స్ట్రీట్ షాపింగ్ కూడా అంత సజెస్టబుల్ కాదు. అండ్ ఫుడ్ కూడా మీకు ఇక్కడ కాస్ట్లీగానే ఉంది బయట. సో ఇక్కడ స్ట్రీట్లో అయితే ఫుడ్ కాస్ట్ కానీ ఈవెన్ క్లోతింగ్ ఆర్ అదర్ షాపింగ్ చేయాలన్నా కానీ ఎంబీకే బయట కూడా అంత చాలా కాస్ట్లీగా ఉన్నాయి. సో మీకు తక్కువ రేట్లో మంచి తక్కువ బడ్జెట్లో షాపింగ్ ఫినిష్ చేసుకోవాలంటే రెండు మార్కెట్స్ మెయిన్, అది ప్రతునం మార్కెట్ అండ్ చటుచక్ మార్కెట్. సో ఆ ప్రతునం అండ్ చటుచక్ మార్కెట్ ఫుల్ డీటెయిల్స్ మన నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో ఆ వీడియో చూడండి. సో దాంట్లో మీరు చాలా తక్కువ ప్రైస్కే మన బ్యాంకాక్లో ఫినిష్ చేసుకోవచ్చు షాపింగ్. థాయిలాండ్ సూపర్ సింగర్స్ అనమాట వీళ్ళరు. ఈ బ్యాండ్ వచ్చేసి ఐ థింక్ దే ఆర్ ఫేమస్ హియర్. సో మెలా పాప్ షో కేస్. సో ఇక్కడ ఎంబీకే మాల్లో చిన్న ఈవెంట్ ఉంది. సో ఆ ఈవెంట్కి అనేది వీళ్ళు వచ్చారు. సో ప్రైజెస్ ఇక్కడైతే ఈవెన్ బయట స్ట్రీట్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతునం మార్కెట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ యూ కెన్ ఫైండ్ నో at low cost. Of course Chatuchak kuda undi, but I didn't find the right place in Chatuchak maybe. So I found Pratunam market is the cheapest or one of the best place where we can bargain and buy the clothes or accessories. బ్యాంకాక్లో చాలా తక్కువ అమౌంట్తో మీరు ట్రావెల్ చేయాలంటే ఈ బస్ ఆప్షన్ అది బెస్ట్. ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్తో మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు బ్యాంకాక్లో. జస్ట్ మన హైదరాబాద్ బస్సెస్ లాగానే ఉంటాయి. అండ్ ప్రైస్ కూడా లిటరలీ చెప్పాలంటే మన హైదరాబాద్ కన్నా తక్కువగా ఉన్నాయి అనుకోవచ్చు. నేనైతే తీసుకున్నాను ఈ ఎంబీకే మాల్ నుంచి నా కౌసన్ రోడ్కి 8 బాట్స్ పడింది. అప్రాక్సిమేట్లీ ఒక 25 రూపీస్ అలా అవుతుంది అనుకుంటా.